హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మా సేవ ధరంపురిలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ధరంపురిలో సేవ చేసే భాగ్యం అయితే కలిగింది. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలయ విశిష్టత: ధర్మవరం అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించడం వల్లే ధర్మపురి అని పేరు వచ్చింది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. వేల సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీస్తు 1422-33 కాలంలో బహాముని సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తుంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురి వచ్చి నరసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది. అందువల్లే ధర్మపురిని దర్శించుకున్న వారికి యమపురి ఉండదని ఇక్కడికి వచ్చిన భక్తులకి విశ్వాసం. ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకు, ప్రాచీన సంస్కృతికి, సంగీత సాహిత్యాలకి పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మ పుష్కరిణితో పాటు సత్యవతి ఆలయం, ఇసుక స్తంభం ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల స్థానంలో పక్కనే ఉన్న ఉగ్ర యోగ స్వాములు ఆలయాలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గోపాలస్వామి గుళ్ళు, ముందు భాగంలో రామలింగేశ్వరుడు కోవెల ఉన్నాయి. ఈ ఆలయంలో చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆలయంలో నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణలో పాల్గొనడానికి వేల సంఖ్యల భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, పాల్గొన్న శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల భాగంలో నిర్వహించే కళ్యాణోత్సవము, డోలాత్సవము, రథోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోదావరి నదీ తీరంలో ఏటా కార్తీక మాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిత్య ధర్మపురి ఆలయ ప్రత్యేకత: ఇక్కడ ప్రతిరోజు కళ్యాణం అయితే జరిపిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా, వివాహ సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని కుదిరితే కళ్యాణం చేపించుకుంటే సమస్త దోషాలు తొలగిపోతాయి అని చాగంటి గారు తెలియజేశారు. అలాగే కాకుండా ఇక్కడ పురోహితుడు కూడా అదే తెలియజేస్తారు. మీకు ఎలాంటి సమస్త దోషాలు ఉన్నా ఖచ్చితంగా ఈ కళ్యాణం చేపించుకోండి, మీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పంగా నేను విన్నాను. అందుకే మీకు కూడా తెలియజేస్తాను. ఏమైనా మీకు పరిష్కారాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకొని కళ్యాణం అయితే చేయించుకోండి. ఈరోజు మా సేవ వచ్చేసి మేము ఉదయం కొంతమందికి టెంపుల్ డ్యూటీ పడింది. నాకు కూడా ఉదయం మార్నింగ్ కొంచెం ఒక 2 అవర్స్ టెంపుల్లో డ్యూటీ చేశాను. టెంపుల్ డ్యూటీ అయిపోగానే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఇలా వాటర్ పోయడం సర్వీస్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే ఇక్కడ రోజు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. నేను మళ్ళీ 12 గంటల నుండి మళ్ళీ 2 అయ్యే వరకు ఇక్కడ వచ్చిన భక్తులందరం కలిసి అయితే వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసే అవకాశం నిజంగా వడ్డించడం అది అనుకుంటాం, కానీ మనతో సేవ చేయడం అంటే కూడా చాలా పుణ్యమే. వచ్చిన భక్తులందరికీ సేవ చేసే భాగ్యం, ఇలా అన్నం వడ్డియడం కూడా నేను అయితే ఎంతో పుణ్యం అనే అనుకుంటున్నాను. వచ్చిన భక్తులు చాలా చక్కగా అయితే తిన్నారు. వాళ్ళందరూ తిని వెళ్ళాక మేము కూడా సేవా మెంబర్స్ అందరం చక్కగా కూర్చొని మేము కూడా దేవుని ప్రసాదంగా అన్నం అయితే తిని మేమైతే తిరుగు ప్రయాణం అయితే చేశాము.
నిజంగా నరసింహస్వామి దర్శనం మీకు ఎన్ని సమస్త దోషాలు ఉన్నా ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోండి. మేము వాలంటరీగా ఒక 20 మెంబర్స్ ఏమో అయితే వెళ్ళి చక్కగా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో అయితే సేవ చేశారు. కాకపోతే అందరినీ అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. చూడలేని వాళ్ళైతే ఖచ్చితంగా ఎప్పుడైనా కుదిరితే ధర్మపురిలో అయితే వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ మేము సేవలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సేవ చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనే సేవ చేయడం అయితే కుదురుతుంది. వచ్చిన భక్తులందరికీ వడ్డించిన తర్వాత లాస్ట్కి మేమైతే చక్కగా భోజనం చేసాము. వీళ్ళంతా మా వాలంటీర్స్ చూడండి సేవ చేయడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఉంటేనే వాళ్ళకి సేవకి అయితే అలౌడ్ ఉంటుంది. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లీడర్ అయితే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళంతా మా సేవా మెంబర్స్. నిజంగా ఈరోజైతే మా సేవ చాలా చాలా అద్భుతంగా గడిచిపోయిందని నేనైతే నా ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా ఇలా సేవ చేయడం. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. కొంచెం నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ అంటే మీరు కొంచెం దయచేసి అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదు. దయచేసి ప్లీజ్ కొంచెం లైక్ కామెంట్ చేస్తే నాకు కొంచెం యూజ్ అయితే అవుతుంది. మేమైతే ఈరోజు సేవలు చాలా చాలా అద్భుతంగా గడిచిపోయింది. మరో సేవ దొరకాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.